ఎందుకు ఇసుక ఇటుకలు తోలినారు? ఇది ఇటుక ఎందుకు తోలినారంటే ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది నాటి దీని వ్యాలిడిటీ అయిపోయింది. బ్రిడ్జి సైడ్ వాల్ ఏదైతే ఉందో సేఫ్టీ వాల్ వ్యాలిడిటీ అయిపోయింది. ఇది అక్కడక్కడ కూలిపోతుంది వర్షం వచ్చినప్పుడు గాలివానకి. ఈ కూలిపోవడంతో ప్రజలకు అంతరాయం కలిగి ఆటంకాలు జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉంది. కాబట్టి ఆయన ఎమ్మెల్యే గారు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు మాట్లాడుకొని ఏదో మన నేషనల్ హైవే వర్క్ ఏదైతే చేస్తున్నారో ఎస్ఆర్కే ప్రాజెక్ట్ కంపెనీలో నేను టోటల్ ఇన్ఛార్జిగా జాయిన్ అవ్వడం జరిగింది ఈ మధ్య కాలంలోనే. వారు ఎప్పుడో చెప్తే నిన్న సాయంత్రం నాకు చెప్పడం జరిగింది. నిన్న సాయంత్రం వచ్చి ఇటుక పిల్లలు, సిమెంట్ పిల్లలు, శాండ్, నీళ్ళ ట్యాంకర్ అరేంజ్ చేసి ఈ ప్రమాదం జరగకుండా వాళ్ళు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈరోజు ఇక్కడ ఈ ప్రయత్నం చేస్తుంటే ఏమో నాకైతే వాస్తవం ఇండైరెక్ట్గా చెప్పింది వార్త ఏంటంటే ఇక్కడ వచ్చిన లేబర్లను మేస్త్రిని నాగరాజు గౌడ్ అనే బీజేపీ లీడర్ ఏదైతే ఉన్నాడో ఎమ్మెల్యే అనుచరుడు ముఖ్య ఆఫీసు ఆదోని కార్యాలయం అంతా చూసుకుంటున్నాడో ఆయన చేసేకి లేదని ఏదో హుకుం జారీ చేసినా అంటే ఏదో బెదిరించినాడంటే వార్త నాకు లేబర్ పోయిన వాళ్ళు చెప్పినారు. ఇప్పుడు లేబర్ వచ్చిన వాళ్ళు పోయినందుకు నేను ఈడ ఇసుకకు కంకర ఇదని చూసుకుంటూ ఉన్నాను. వేరే లేబర్కి చెప్పాను, వాళ్ళు వస్తే ఎమ్మడే పని పూర్తి చేసి ఈ ప్రమాద స్థలం నుంచి జనాలు కాపాడే ప్రయత్నం చేస్తాను. అంటే మీరు ఏమైనా దీన్ని కాంట్రాక్ట్ తీసుకున్నారా? కట్టించేకేమన్నా? కాంట్రాక్ట్ కాదు, నా పేరు గోవర్ధన్ రెడ్డి. నేను గతంలో 20 సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో రకరకాల హోదాలో రకరకాల కంపెనీలో వర్క్ చేశాను. ఇక్కడ ఇది ఎస్ఆర్కే ప్రాజెక్ట్ అనేది ఒక 4 ఇయర్స్ నుంచి కొద్ది ఇబ్బందులు ఉండే ఆ పెండింగ్ పనులు ఉన్నాయి కొన్ని. ఇది ఆలూరు బెళ్ళగూడ ఆంజనేయ స్వామి గుడికాడ ఇది టోల్ ప్లాజా, ఆలూరు టౌన్లో కొంత బ్యాలెన్స్ రోడ్ వరకు, చింతకుంట బ్రిడ్జి వరకు ఈ బ్యాలెన్స్ పని చేయడానికి వాళ్ళ కంపెనీ నన్ను ఇన్ఛార్జిగా నియమించుకునింది. సో ఇన్ఛార్జిగా నియమించుకుంది కాబట్టి ఇది ఆదోని లోకల్ వాస్తవులు కాబట్టి మనకు ఏదైనా ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో మనకు ఏదైనా అందుబాటులో వచ్చే అవకాశాలు ఉంటాయి, లేబర్ కానీ మెటీరియల్ కానీ. ఆ ఉద్దేశంతో నాకు ఉపయోగపడడం నిన్న సాయంత్రం 5 గంటలకు డిపార్ట్మెంటల్ ఆదేశాలు ఇస్తే 6 గంటలకు మా కంపెనీ అధికారులు మాకు చెప్పడం జరిగింది. మా కంపెనీ వాళ్ళు చెప్పగానే నిమిత్తం నిన్న ఈవినింగే వచ్చేసి అన్నీ అరేంజ్ చేసి పొద్దున్నే పని స్టార్ట్ చేసేకపోతే ఈ అంతరాయం జరిగింది. అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఏదో జనసేన వాళ్ళు కానీ లేకుంటే టీడీపీ వాళ్ళు కానీ పని చేయాలంట. సో ఆ రకంగా వాళ్ళు ఏదో పని ఆపాడు, నాగరాజు గౌడ్ ఏదో అడ్డుపడుతున్నాడని వార్త తెలిసింది. మరి వచ్చిన మేస్త్రి లేబర్లు 6 మంది పోయినారు, డబ్బులు ఇప్పించుకున్నారు, పొద్దున్న పని చేస్తామని వచ్చినారు, గంట సేపు కూర్చున్నారు. చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. ఆ ఫోన్లో ఎవరో జరిగింది, నాకైతే రాలేదు. నేను నాగరాజు గౌడ్ 2 సార్లు ఫోన్ చేశాను, ఎత్తితే క్లారిటీ మాట్లాడదాము, ఎందుకు ఆపినావు ఎందుకు బెదిరించినావని. కానీ ఆయన ఫోన్ ఎత్తలేదు. సో ఉన్న వాస్తవం మీరు అడుగుతున్నారు కదా చెప్తున్నాను. లేదు, మాకు ఆర్ఎండ్బి వాళ్ళు నాకేం చెప్పలేదు కదా. నేనైతే కంపెనీలో పనిచేస్తాను, కంపెనీ అధికారులు సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నారు దీంట్లో కంపెనీలో, వాళ్ళ దృష్టికి చెప్పాను. వాళ్ళు కూడా నాకు అదే చెప్పారు. వాళ్ళు ఏదో గోవర్ధన్ అంట, వైఎస్ఆర్ లీడర్ అంటే ఏదో చెప్పారంట. కాదయ్య స్వామి, కంపెనీలో నేను ఎంప్లాయీ అని చెప్తుంటే వినేవాడు లేడు. అసలు గ్రౌండ్లో క్లారిటీగా తెలుసుకొని అర్థం చేసుకొని వాస్తవాలు గమనించి ఆధారంతో మాట్లాడేవాడు కనపడలేదు. ఏదో పాపానికి పుణ్యానికి అనేది. ఇప్పుడు నేను హైదరాబాద్ విజయవాడ పోయి ఇదే పని చేయాలంటే 3-4 రోజులు టైం పడుతుంది. ఇదే కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ వచ్చి ఇదే పని చేయాలంటే 2-3 రోజులు టైం పడుతుంది. లేబర్ని చూసుకోవాలన్నా, మెటీరియల్ తెచ్చుకోవాలన్నా, ఏదైనా. నేను లోకల్ కాబట్టి గంటల కొద్దీ నేను అన్నీ అరేంజ్ చేసుకున్నాను. కానీ దీన్ని కూడా వీళ్ళు ఈ రకంగా చెడగొడుతున్నారంటే మళ్ళీ ఆ భగవంతుడే వాళ్ళని చూడి ఏమి వాళ్ళకి పరిష్కారం చేస్తాడో భగవంతుడే చూస్తారు వాళ్ళు.